నమస్కారం అండి. నా పేరు నూనెసావత్ గోపినాయక్ అండి. మాది మాచల మండలం, పల్నాడు డిస్టిక్ అండి. మాది అనుపు గ్రామం అండి. మా బీఆర్సీ సెంటర్లో దశపర్ణి కషాయం తయారు చేసుకోవడానికి 10 రకాల ఆకులు, ఆవు మూత్రం, ఆవు పేడ, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి 1/2 కేజీ, ఇంగువ 200 గ్రాములు, అల్లం 1/2 కేజీ, వేపాకు, మామిడాకు, బొప్పాయి, జిల్లేడు, మందార, ఉమ్మెత, కానుగావు, సీతాఫలం, దానిమ్మ, తులసి, జామ మొదలైనవి తీసుకోవడం జరిగిందండి. స్వచ్ఛమైన ఆవు పేడ అండి, 1/2 కేజీ పసుపు, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి 1/2 కేజీ, 200 గ్రాములు ఇంగువ, అల్లం పేస్టు 1/2 కేజీ, ఆవు మూత్రం అండి 10 లీటర్లు. తయారు చేసుకునే విధానం అండి. ఆవు పేడ 2 కేజీలు స్వచ్ఛమైనది తీసుకొని బకెట్లో బాగా కలుపుకోవాలండి. ఒక డ్రమ్ములో వీడియో ఒక డ్రమ్ములో 100 లీటర్లు వాటర్ తీసుకున్నాం అండి. దాంట్లో 2 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం బాగా కలపాలి. లక్డీ అందులో 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ అల్లం పేస్టు వేసి క్లాక్ వైజ్గా సవ్య దిశలో బాగా కలుపుకోవాలి. నమస్కారం అండి. మనం నిన్న చేసుకున్న ద్రావణం అండి. ఇది రెండవ రోజు. పచ్చిమిర్చి పేస్టు 1/2 కేజీ, వెల్లిపాయలు 1/2 కేజీ బాగా దంచుకోవాలండి. వీటిని మిక్సీలో పట్టరాదు, రోల్లో మాత్రమే దంచుకోవాలి. రెండో రోజు మనం తయారు చేసుకున్న ద్రావణంలో వెల్లిపాయల పేస్టు, పచ్చిమిర్చి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. మనం నిన్న తీసుకున్న 10 ఆకులను దంచి మూడవ రోజు రేపు, ఈరోజు కాకుండా రేపు కలపాలి. దీన్ని ఉదయం సాయంత్రం ఒక కర్ర సహాయంతో క్లాక్ వైజ్గా సవ్య దిశలో మాత్రమే దాదాపు ఒక 5 నిమిషాలు బాగా కలపాలి. మూడో రోజు మనం నూరి పెట్టుకున్న 11 రకాల ఆకులు కలుపుకోవాలి కర్ర సాయంతో. ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ ఉండాలి. బాగా కలుపుకోవాలి. కర్ర సహాయంతో సవ్య దిశలో మాత్రమే తిప్పాలి.
10 రకాల ఆకులను బాగా నూరి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 30 రోజులు ఉదయం సాయంత్రం 2 పూటల కర్ర సహాయంతో రోజు 5 నిమిషాలు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. 30 రోజుల తర్వాత వడబోసుకొని 1 ఎకరానికి 6 లీటర్లు అంటే 200 లీటర్ల నీటిలో 6 లీటర్ల దశపర్ణి కషాయం కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవచ్చు. ఇది గ్రోత్ ప్రమోటర్గా పురుగులకి అనేక వ్యాధులకి పనిచేస్తుంది.